వీడు నా కొడుకు లేరా, వీడికి ఎప్పుడు నేనేం చెబుతాను అడగండి. దైవజనులు ఎక్కువగా మాతో చెప్పే మాట ఏంటంటే, నాతో పాటు ఉండటం కాదు కానీ మీరు ఎప్పుడైతే దేవునితో కలుసుకుంటారో, దేవుణ్ణి పొందుకుంటారో, నేను ఎక్కువగా ఆనందించేది మీ దగ్గర నుంచి కోరుకునేది అదే అని చెప్తాడు ఆయన. నేను శారీరకంగా కన్నబిడ్డ అండ్ ఆత్మీయంగా కూడా కన్నబిడ్డ. వాడి నుంచి ఆశించిన, మీ నుంచి ఆశించిన, మీ నుంచి ఆశించిన నా తండ్రి నాకు ఇచ్చిన ఆత్మీయ పిల్లలు మీరందరూ. వయసులో పెద్దోళ్ళే కావచ్చు. మా అమ్మ మా నాన్న నాకు జన్మనిచ్చి తల్లిదండ్రులు అయినప్పటికీ ఆత్మీయంగా నేను కన్న పిల్లలు వాళ్ళు. ఆత్మీయంగా నేనే వాళ్ళకి తండ్రిని, తెలుసా? అట్లాగా వయసులో మీరు నాకంటే పెద్దోళ్ళైన దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ పిల్లలు మీరు. మీ అందరినీ కూడా యోధులుగా తయారు చేయాలి, యోధులుగా తయారు చేయాలి, సత్య సంబంధులుగా తయారు చేయాలి, దేవునితో అంటుకట్టబడిన వాళ్ళుగా తయారు చేయాలి, దేవుని పాత్రలుగా, దైవజనులుగా, దైవజనురాండ్రుగా, సువార్థికులుగా, దేవుని కొరకు పరిచర్య చేసే యోధులుగా, ఆత్మల సంపాదకులుగా, ఆత్మలకు రక్షణకరమైన వ్యక్తులుగా మిమ్మల్ని చూడాలనేది నా ఆశ, నా ఆరాటం, అదే నా పోరాటం, నా ప్రార్థన. న్యాయమేనా నా కోరిక? వాళ్ళకి నేను ఎప్పుడు అదే చెప్తాను, నా మీద డిపెండ్ అవ్వద్దు, నా కోసం ఎదురు చూడొద్దురా. ఎంతవరకు తెలియదు కదా, కానీ నా ప్రభుతో కనెక్ట్ అయ్యారనుకో, అప్పుడు మీకు ఇంకా తిరుగుండదు. అన్ని సందర్భాల్లో నా నుండి డైరెక్షన్ చేయడు కదా, కానీ నాన్న అందని టైముల్లో కూడా ఆ నాన్న మాత్రం ఎడబాయడురా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నన్ను కన్న తండ్రి, ఆత్మీయంగా రక్షణ నడిపించిన తండ్రి పోయినారు, కానీ ఆయన పోలేదుగా, ఆయన ఉన్నాడుగా. కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను, దయచేసి ఈ అలవాటు నేర్చుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో నా చేతుల కోసం ఎదురు చూస్తున్నారంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎదుగుదల లేదు, ఇప్పుడే వచ్చారు, వాళ్ళని రానియండి, ఇబ్బంది లేదు. కానీ ఒక ఆత్మీయ అంతస్తుకి ఎదిగి మీరుగా దేవునితో కలుసుకునే ఆ స్థాయికి వచ్చి మీరు ఇంకా పిల్లల్లాగా ఆలోచించవాకండి. ఎంతమందికి అర్థమైందా బాయ్? మంచోడు బుద్ధి మాంసం దగ్గర అని కోటం అయినాక మీ సంగతి తెలుస్తా. దేవునికి స్తోత్రం.